హైదరాబాద్ కాలనీలోని పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు చెత్త తొలగిస్తున్నా వెంటనే మళ్లీ పేరుకుపోతోంది. అయితే ఈసారి బల్దియా అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. చెత్త వేసే ప్రాంతాల్లో ఆకుపచ్చని పరదాతో పాటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన చిహ్నాలతో ఒక బ్యానర్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సెంటిమెంట్తో అయినా అక్కడ చెత్త వేయరు అనే ఆలోచనతో ఇలా చేస్తున్నారు. ఈ ఆలోచన ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కాలనీ వాసులకు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. బస్తీ వీధుల్లోకి ఆటోలతో వచ్చే స్వచ్ఛ సిబ్బందికి చెత్త ఇవ్వాలని ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ప్రధాన మార్గాలలో ఉన్న చెత్త డబ్బాలను తొలగించింది. మార్పు తెచ్చేందుకు బల్దియా మరో చర్యకు పూనుకుంది. చెత్త అధికంగా వేసే ప్రధాన మార్గాలను ఎంపిక చేసి ఆ ప్రాంతాల్లో పచ్చని పరదాలను ఏర్పాటు చేస్తోంది. పరదాను ఏర్పాటు చేసి ఇక్కడ చెత్త వేయరాదనే నినాదంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన చిహ్నాలతో బ్యానర్లను కడుతోంది. సెంటిమెంట్తోనైనా ఇక్కడ చెత్త వేయరనే ఆలోచనతో ఇలా పరదాలు ఏర్పాటు చేస్తోంది. చెత్త వేయడం చాలా వరకు తగ్గింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. బస్తీ వాళ్ళు మెయిన్ మాకందరికి సపోర్ట్ చేశారు. కానీ ఇంకా పైనుండి కొంతమంది చెత్త వేస్తున్నారు. అది కూడా వేయకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చెత్త వేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. అది కూడా లేకుండా చేయాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము బ్యానర్ కట్టింది మేమే కట్టి చేసాము. బ్యానర్ కట్టిన తర్వాత రెస్పాన్స్ బాగానే ఉంది. గ్రీన్ మ్యాట్ బ్యానర్ అంతా కట్టిన తర్వాత రెస్పాన్స్ బాగానే ఉంది. నగరంలోని ప్రధాన రహదారుల్ని చెత్తరహితంగా మార్చాలనే స్వచ్ఛ సంకల్పంతో జీహెచ్ఎంసీ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా జనంలో మార్పు రావటం లేదు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, కొబ్బరి బొండాలు విక్రయించే వ్యాపారులు, మాంసం, చికెన్ సెంటర్ల నిర్వాహకులు, కూరగాయల వ్యాపారులు రాత్రి సమయాల్లో రిక్షాల నిండా చెత్తను తెచ్చి రోడ్లపై వేస్తున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను కూడా ఇదే ప్రాంతాల్లో పడేస్తున్నారు. పచ్చని పరదాలు కట్టి ప్రధాన రహదారులు దుర్గంధమయం కాకుండా అధికారులు చర్యలు చేపట్టినా వాటి పక్కనే చెత్త వేసి వెళ్లిపోతున్నారు. అయితే కొన్ని చోట్ల సీసీ కెమెరాల్ని కూడా ఏర్పాటు చేసింది. అలానే మిగతా ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి చెత్త వేసే వారిపై చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో చెత్త వేయకుండా ఉండడానికి జీహెచ్ఎంసీ అధికారులు పలు విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ మనం గుడిమాల్కాపూర్లోని ప్రియా కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ని ఏర్పాటు చేసి ఇక్కడ చెత్త వేయరాదు అని ఒక ఫ్లెక్సీ కూడా కట్టడం జరిగింది. చాలా చోట్ల ఇలాంటి గ్రీన్ మ్యాట్స్, ఫ్లెక్సీలు, కొన్ని చోట్ల అయితే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో ఎక్కడెక్కడైతే చెత్త ఎక్కువగా వేస్తారో అక్కడ చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి అక్కడ ఇలాంటి గ్రీన్ మ్యాట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాలి. ప్రజల్లో అవగాహన తేయడానికి అయితే జీహెచ్ఎంసీ అధికారులు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. అయితే రాత్రి అయిందంటే చాలు చికెన్ వ్యాపారులు, కొబ్బరి బొండ వ్యాపారులు భవన వ్యర్థాలను కూడా తీసుకొని వచ్చి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయడం ద్వారా దుర్గంధం లాంటివి రావడము, ఇతర సమస్యలు ఎదుర్కోవడం లాంటివి అయితే జరుగుతున్నాయనే చెప్పాలి. అయితే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన రావడం లేదనే చెప్పాలి. సో దీనికి సంబంధించి అయితే జీహెచ్ఎంసీ అధికారులు ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా బస్తీవాసులకు కావచ్చు, కాలనీ వాసులకు కావచ్చు, వారందరిలో కూడా అవగాహన పెంచే విధంగా చెత్తను చెత్త బుట్టలోనే వేసే విధంగా, వాటిని తిరిగి చెత్త ఆటోలో వేసే విధంగా అయితే వారిలో అవగాహన తెచ్చేందుకు తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, హెచ్ఎం.